అంటే అఖండ జాతి హిందూ గుండెల మీద అన్నాడు కదా జస్టిస్ గవాయ్ అనే ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి. ఎందుకు కొట్టాడు? ఎందుకు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది? ఎందుకు షూ విసిరేయాల్సి వచ్చిందంటే కారణం లేకుండా ఏది ఉండదు కదా. సరే, న్యాయ సంహిత ప్రకారం ఏ కోర్టులో శిక్ష, ఒక న్యాయమూర్తి మీద ఆ పని చేయబోయాడు కోర్టులో అంటే ఖచ్చితంగా దానికి శిక్ష అది ఉంటుంది, అది వేరే మళ్ళీ. కానీ మరి ఇంతమంది 100 కోట్లకు పైగా ఉన్న 120 కోట్ల హిందువుల మనసులను గుండెల మీద దన్నిండు కదా ఆయన. ఆయనకేం గాయం కాలేదు, శరీరానికి కాలేదు, కానీ ఇక్కడ హిందువుల మనసులకు గాయమైంది. మనసుకు తగిన గాయాన్ని మాన్చలేం. మన ధర్మాన్ని, సంస్కృతిని, దేశాన్ని తక్కువ చేసేలా, ఇక్కడ సంప్రదాయాల్ని, ఆచారాన్ని, నమ్మకాల్ని తక్కువ చేసేలా మాట్లాడితే అది కాదా గాయం? ధర్మపీఠం మీద కూర్చున్న వ్యక్తి అంత అధర్మంగా మాట్లాడొచ్చా? అయ్యా న్యాయం చెప్పండి. ఎంతో కోట్లాది మంది కొలిచే దేవుడు విష్ణుమూర్తి ఖజురహో దేవాలయంలో ఎప్పుడో మొఘలుడు, విదేశీ దండయాత్రికులు దాన్ని ధ్వంసం చేస్తారు. తలకాయ లేదు నాయన. న్యాయమూర్తులారా, తలలేని విష్ణుమూర్తి విగ్రహం, ఒక విగ్రహం పెట్టేలా మీరు ఆదేశాలు ఇవ్వండి, మేము పూజలు చేసుకుంటాం మా విష్ణుమూర్తికి అంటే, పోయి మీ విష్ణువుకే చెప్పుకోపో అన్నమాట ఆయన. ఇంకా చాలా అన్నారు ఆయన.